హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి బాబిన్ థ్రెడ్లో టైట్గా దారం ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను. థ్రెడ్ ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే స్టిచ్చింగ్ అయితే స్టిచ్ చేసేటప్పుడు లూజ్ వస్తుంది కదా స్టిచ్ అనేది. సో దానికోసం అయితే ఈ వీడియో చూపిస్తున్నాను. స్టార్టింగ్ వాళ్ళకైనా సరే ఎక్స్పీరియన్స్ వాళ్ళకైనా చిన్న డౌట్, లూజ్గా వస్తుంది స్టిచ్ అనేది. సో దానికి మనం చాలా చేస్తాం. అలా కాకుండా ఇలా సింపుల్గా అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, సో అక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారమే, బట్ చిన్న చేంజెస్ ఉంటాయి. సో ఇక్కడ స్టిక్ దగ్గర మనకి ఆపోజిట్ అంటే మన సైడు థ్రెడ్ ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ అక్కడి నుంచి హోల్లోకి థ్రెడ్ ఎక్కిచ్చేసి ఇక్కడ రౌండ్గా ఉంది కదా ఆ వీల్లోకి యూ టర్న్ తీసుకోవాలన్నమాట. దాన్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ తీసుకొని బాబిన్కి ఒక హోల్ ఇస్తారు కదా, ఆ హోల్ నుంచి మిడిల్లోకి అయితే లాగేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ రౌండ్ షేప్ ఎలా అనేది కర్ల్ చేయాలనేది. సో దీనైతే ఈ వీల్ దగ్గర ఎంత టైట్గా అయితే మనం లాగుతామో సో అంత పర్ఫెక్ట్ వస్తుంది బాబిన్లో కూడా థ్రెడ్ అనేది. సో దాన్ని బట్టి బాబిన్లో థ్రెడ్ బట్టి స్టిచ్ అనేది టైట్ లూజ్ అనేది పడిద్ది అనమాట. సో ఇలా నేను దాన్ని క్రాస్ షేప్లో లాగిన తర్వాత బాబిన్ని ఫిట్ చేశాను. ఇక్కడ ఫిట్ చేసిన తర్వాత ఇంకో హ్యాండ్తో టైట్గా పట్టుకొని రైట్ సైడ్ హ్యాండ్తో 3 times or 4 times అయినా మన హ్యాండ్తోనే దాన్ని చుట్టూ తిప్పాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని కూడా లాక్ చేసేసుకోవాలి. సో ఇక్కడైతే నేను బాబిన్ లాక్ చేసుకొని లూజ్గా ఉన్నదంతా అక్కడ దారపు థ్రెడ్ దానికి రౌండ్ చేసేసి మొత్తం చుట్టేసాను అనమాట. సో ఇప్పుడైతే చూడండి థ్రెడ్ ఎలా ఎక్కుతుంది. బాబిన్లోకి థ్రెడ్ ఎప్పుడు కూడా టైట్ ఉంటేనే మన స్టిచ్ కూడా అంత టైట్గా ఉంటుంది. చూసారా, అటు సైడ్ అంటే దారపు రీల్ వైపు లూజ్ వచ్చింది, ఇటు బాపిన్ వైపు టైట్ వచ్చింది. చూసారా, ఒకసారి మీరే గమనించండి అది ఎలా మూవ్ అయిపోతుందో. ఆటోమేటిక్గా పైన కిందన కూడా అదే మూవ్ అయిపోతుంది. సో ఇంకోసారి నేను ఎక్కిస్తున్నాను. సో అలా ఫిట్ చేసేసుకున్న తర్వాత సో ఇక్కడ పక్కన కట్టర్ ఇచ్చారు కదా, కట్ చేసుకోవాలి. సో లోపల కూడా ఒకసారి ఎలా ఫిట్ చేస్తున్నానో చూపిస్తా చూసండి. ఇది కూడా మన సైడ్ ఉండాలండి థ్రెడ్. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మన సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావాలి థ్రెడ్. లెఫ్ట్కి వచ్చిన తర్వాత అందులో సెట్ చేసిన తర్వాత అక్కడ ఇన్స్ట్రక్షన్ చూపించారు కదా, సో అదే విధంగా చాలామందికి ఫిట్ చేయడం రావట్లేదు, నాకు కూడా రాదు. బట్ నేను ఇది ఎలా అనేది ఫిట్ చేస్తున్నానో చూడండి. లాగి టైట్గా నా వైపుకి లాగి జస్ట్ దారం దగ్గరికి సూది దగ్గరికి అనేది లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి పెట్టేశాను అనమాట. బయటకున్నా పర్వాలేదు, అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అయితే కాదు, నేను పెట్టిన ప్రకారం టైట్గా లాగి పెట్టాలి అంతే. సో ఇప్పుడైతే క్యాప్ క్లోజ్ చేసిన తర్వాత నార్మల్ పై వైపు కూడా థ్రెడ్ అనేది ఎక్కిచ్చేసాను. ఆ రెండింటిని ఒక పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే నేను ఒకటి ఏదైనా స్టిచ్ చేసి చూపిస్తాను. చాలామంది కూడా అడుగుతుంది ఇదేంటే ఏంటంటే పడుతుంది, బాగానే పడుతుంది స్టిచ్, బట్ సడన్గా లూజ్ అయిపోతుంది అంటున్నారు. మనం ఏదైనా సరే థ్రెడ్ని ఎక్కించుకునే విధానంలోనే ఉంటుంది. సో ఇక్కడైతే మా అమ్మ కొత్త లుంగి ఒకటి ఇచ్చింది, సరే కుట్టుకుంటానంటే ఇవ్వమంటే మా నాన్నది లుంగి ఉంది స్టిచ్ చేసి అని చెప్పేసి అది ఇచ్చింది. సో మీకు డబల్ లేయర్ అనమాట. నేను నార్మల్గా కుట్టి చూపిస్తున్నాను స్టిచ్ అనేది ఎలా పడుతుంది అనేది. నాకు ఇంతకుముందు అది లూజ్గానే ఉండేది, నేను ఫిట్ చేసుకున్న తర్వాత అది టైట్ అయిందనమాట. సో చూసారా స్టిచ్ ఎంత టైట్గా వచ్చిందో. సో నేను నార్మల్ స్టిచ్లోనే పెట్టాను, లెవెల్ 3లోనే పెట్టాను, అయినా సరే నీట్గా వచ్చింది స్టిచ్ అనేది. సో నేను 1 పెట్టలేదు, 2 కూడా పెట్టలేదు, లెవెల్స్లోని 3 లెవెల్లో పెట్టాను. 3 లెవెల్ అంటే తెలుసు కదా ఎంత లాంగ్ స్టిచ్ వస్తుందో లూజ్గా. అలాంటి లాంగ్ స్టిచ్లో కూడా ఇది ఎంత పర్ఫెక్ట్గా పడిందంటే ఏదైనా మనం బాపిన్ థ్రెడ్లో ఎక్కించుకునే థ్రెడ్ని బట్టి ఉంటుందండి. చాలామంది మిషన్ దగ్గర పెట్టేసి అదే ఆటోమేటిక్గా ఎక్కించుకుంటుందిలే అనేది ఒకటే కాదు, మన హ్యాండ్తో కూడా కొంచెం దాన్ని టైట్గా లాగిన తర్వాత థ్రెడ్ ఎక్కించుకుంటే ఇంకా ఆటోమేటిక్గా టైట్ అయిపోయింది. అండ్ వీల్ దగ్గర కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే టైట్గా సెట్ చేయట్లేదు, స్ట్రైట్గా లాగేస్తున్నారు. సో అదే మిస్టేక్ అనమాట. సో స్టిచ్ అయితే చూసారా, నేను తోడులో పెట్టినా కూడా ఎంత చిన్న కుట్లా కనిపిస్తుందో. సో పర్ఫెక్ట్ అయితే వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.